ఎస్, యంగ్ దర్శకుల్లో పర్టికులర్గా ప్రశాంత్ వర్మ ఆయన ఎప్పటి నుంచో కూడా కెరీర్ ప్రారంభం నుంచి కూడా డిఫరెంట్ ఫిలిం మేకర్ అని చెప్పే ఒక మార్క్ను ఆయన క్రియేట్ చేసుకోవడం జరిగింది. తీసినంటే సినిమాలు మాత్రమే కాదు, ఒక రియాలిటీ షోలకు సంబంధించిన కాన్సెప్ట్లను డిజైన్ చేయడంలో, వేరే సినిమాలకు కథలు అందించడంలో, ప్రమోషనల్ అందించడంలో, మొత్తానికి అన్ని అంశాల్లో కూడా తనదైన చేయి ఆయన వేస్తూ ఉంటారు. ఒక ప్రతిభను ఆయన కనబరుస్తూ వచ్చారు. సో ఆ రకంగా ఆయన ఒక ఆల్రౌండర్గా కూడా దర్శక నిర్మాతగానే కాకుండా మిగతా సినిమాల విషయంలో కూడా ఆయన ఒక స్క్రిప్ట్ డాక్టర్ అన్నట్టుగా రకరకాల పేర్లతో ఆయన పిలుస్తూ ఉంటారు. ఒక మంచి ఫిలిం మేకర్గా కూడా ఒక మంచి గుర్తింపును సాధిస్తూ వచ్చారు. అయితే ఎప్పటి నుంచో ప్రశాంత్ వర్మ మదిలో ఒక సినిమాటిక్ యూనివర్స్, సూపర్ హీరోలకు సంబంధించిన సినిమాటిక్ యూనివర్స్ తన మదిలో ఉందని చెప్పేసి గతంలో కూడా మీడియాతో అనేకసార్లు ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే హనుమాన్ సినిమాకు సంబంధించి ఆయన ఎక్కువగా ఈ సినిమాను తీసే క్రమంలో తన మదిలో దీంతో పాటు హనుమాన్ అనే సూపర్ హీరోతో మనదైన లోకల్ హీరో అయిన అందరినీ మించిన శక్తివంతుడైన అని చెప్పేసి ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో ఆయన మరికొన్ని ఆలోచనలు తన మదిలో ఉన్నాయి. సో దానికి తగ్గట్టు కొన్ని పాత్రల చిత్రీకరణ అనేది తాను కొంతమంది హీరోలతో చేసి ఫర్దర్గా ఒక సినిమాటిక్ యూనివర్స్ను సృష్టించాలి అని చెప్పేసి తన కలగా కూడా ఆయన అభివర్ణించడం జరిగింది. బట్ అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక తాను తీసిన సినిమాలకు సంబంధించిన ఇదంతా కూడా ఈ రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తే తప్ప ఒక కాన్ఫిడెన్స్ అనేది తనకి వస్తుంది, తన మీద అందరికీ నమ్మకం కుదురుతుంది అని చెప్పేసి గతంలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఇదే క్రమంలో బాలయ్యతో ఆయన అన్స్టాపుల్కి సంబంధించి ఒక ప్రోమో చేయడం జరిగింది. గతంలో బాలయ్యను ఒక సరికొత్త లుక్తో ఆయన ప్రజెంట్ చేస్తూ, ఒక ఇండియానా జోన్స్ తరహా లుక్తో ఆయన ప్రజెంట్ చేస్తూ ప్రశాంత్ వర్మ తీసిన ఆ ప్రోమో అనేది బాలయ్యని ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. చాలా క్వాలిటీగా, చాలా ఎనర్జెటిక్గా, అంటే బాలయ్యను ఆ స్థాయిలో చూపించడం అనేది ఆ ఒక యంగ్ దర్శకుడికి ఎలా సాధ్యమైంది అని చెప్పి ఒక ప్రచారం, ఒక చర్చ అయితే అప్పుడు విపరీతంగా జరిగింది. సో అదే కాన్ఫిడెన్స్తో అప్పుడు ఆయన బాలయ్యకు ఎలా ఒక తన మదిలో మీతో ఒక సినిమా చేయాలి అని చెప్పేసి ఉందని చెప్పి ఒక కాన్సెప్ట్ను ఆయన చెప్పడం, బాలయ్య బాగుంది అని అనటం. సో ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక ఆదిత్య 369 ఒక సోషియో ఫ్యాన్సీ, ఒక సూపర్ హీరో, ఇలాంటి అంశాలన్నీ మిళితం చేసి ఆ సినిమా ఉంటుంది అని చెప్పేసి గతంలో కూడా ప్రశాంత్ వర్మ చెప్పడం జరిగింది. అయితే బాలయ్య తన విషయంలో పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ఒక సినిమా ద్వారా సక్సెస్ను సాధించి నిరూపించుకుని ఆయన దగ్గరికి వెళితే బాలయ్యకు కూడా నా మీద నమ్మకం కుదురుతుంది కదా అని చెప్పే ధోరణిలో అప్పుడు చాలా పాజిటివ్గా మాట్లాడటం జరిగింది. సో అనుకున్నట్టుగానే హనుమాన్ సినిమా విడుదలైంది, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫిల్మ్ మేకర్గా ప్రశాంత్ వర్మకు ఒక మంచి రెస్పాన్స్, అప్లాజ్ అనేది ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి కూడా దక్కుతూ ఉంది. సో ఇప్పుడు ఆయన గతంలో చేసుకున్న ప్లానింగ్స్ ప్రకారం సో మరి బాలయ్యను ఆయన మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారు, ఖచ్చితంగా బాలయ్య ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ను చూసిన తర్వాత పిలిపించి కానీ ప్రశాంత్ వర్మను సినిమా చేద్దామని చెప్పేసి ఏమైనా అవకాశం ఇస్తారా అని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే ఆల్రెడీ సోషల్ మీడియాలో మొదలైపోయింది. బాలయ్య అభిమానులు కూడా పర్టికులర్గా ప్రశాంత్ వర్మ ఈ సినిమా హనుమాన్ అనే సినిమా వచ్చిన తర్వాత ప్రీమియర్ షోలు చూసిన తర్వాత బాలయ్య అభిమానులు పర్టికులర్గా బాలయ్య ఈ కాంబినేషన్లో సినిమా పడితే ఖచ్చితంగా బాగుంటుంది, ఎందుకంటే తేజ సజ్జా లాంటి యంగ్ హీరోనే సూపర్ హీరో కాన్సెప్ట్లో చూపించిన విధానం అనేది చాలా కన్వీనియంట్గా ఉంది. అలాంటిది ఒక మాస్ హీరో బాలయ్య లాంటి హీరోను ఆయన పెట్టి తీస్తే సినిమా కనుక ఖచ్చితంగా అది బాలయ్య రేంజ్ని పెంచేలాగానే ఉంటుంది. సో అలాంటి ఫిలిం మేకింగ్ అనేది ప్రశాంత్ వర్మకు చేయగలుగుతున్నాడు అని చెప్పేసి ఈ రిపోర్ట్ అంతా కూడా ఇప్పుడు ఈ సినిమాని చూసిన తర్వాత బాలయ్య అభిమానులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. సో ఈ యంగ్ డైరెక్టర్ తన కన్నా ప్లానింగ్ అదంతా కూడా ఎగ్జిక్యూషన్ అనేది ఎంతవరకు అవుతుందనేది మాత్రం ముందు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. బట్ తాను అనుకున్న సినిమాటిక్ యూనివర్స్, నిజానికి ఇతర లాంగ్వేజ్లకు సంబంధించి ఒక సినిమాటిక్ యూనివర్స్లు అని చెప్పి మనం వింటూ ఉన్నాం, కానీ తెలుగుకు సంబంధించి తొలిసారి ప్రశాంత్ వర్మ తన మదిలో ఈ ఆలోచన ఉందని చెప్పటం, సో దానికి తగ్గ ప్లానింగ్ కూడా ఆయన చేసుకోవడం జరిగింది. ఇప్పటికే హనుమాన్, దీనికి సీక్వెల్గా కూడా జై హనుమాన్ అనేది నెక్స్ట్ ఇయర్ చేయబోతున్నానని చెప్పేసి సినిమా క్లైమాక్స్లో ఆయన రివీల్ చేశారు. దీంతోపాటు అధీరా అనే మరొక సూపర్ హీరో క్యారెక్టర్ను కూడా ఆయన క్రియేట్ చేసి సినిమాగా రూపొందిస్తున్న క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన మదిలో ఉన్న మిగతా క్యారెక్టర్లకు ఎవరు సూట్ అవుతారు, ఎవరిని అప్రోచ్ అవుతారు, ఎవరు ప్రశాంత్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అనేది మాత్రం మనం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది.